రేట్లు యాది ఉంటుంది నాకు టైం లేకుండా ఎవరెవరు ఇచ్చారు? ఇచ్చినాయి అన్నీ గుర్తున్నాయి అంత. ఎన్ని రోజులు నువ్వు ఇప్పుడు పోయినావు? ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు? ఎవరెవరు ఎంత భూమి ఇచ్చారు అప్పుడు నువ్వు ఉన్నప్పుడు నీకు తెలిసినంత వరకు? 65లో 67లో పోయినా. ఎన్ని సంవత్సరాలు చేసిన వ్యవసాయం వాడు? ఇంకా 75 దాకా చేసాం అనుకో. వస్తున్నాయి అందులో సొంత మొట్టమొదటి అమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రి మూలాలకి పెద్ద శిష్యుడు అన్నమాట. అయితే ఆయన ఎంబడి వచ్చిందాడు. ఎందుకు వచ్చిందంటే ఆ యానగొంది గుట్ట మీద పండగ చేసుకొని పోయినాక పెద్ద పూలు వచ్చి ఇసరగల ఎత్తేస్తుందంట అని పబ్లిక్ చెప్తే ఆ పెద్ద పూలు నోట్లో సస్తానే ఆడికి వచ్చిందంట. వచ్చి ఇక ఆయన పండుగ చేసుకొని పోయినాక ఇక ఆన్నే చెట్ల మీద రాగస్యం మీద ఉండి ఇంకా ఎక్కడ ఏడ జాగలేదు అమ్మకి ఏడు ఉండడానికి. అప్పుడు ఆ గుట్ట మీదకి పోయి శివాలయం చేసుకుందామని మాది చంద్రప్ప అమ్మ ఇద్దరు కడవలు ఎత్తుకొని నీళ్ళకలు ఎత్తుకొని పోయి ఆ శివాలయం బునాది తీసేదంట. తీస్తుంటే అప్పుడప్పుడే మాణికరావు తండ్రి రామరావు అమ్మ దర్శనం చేసుకొని ఆ పెద్ద ఇంజన్ ఇప్పించాడు గుట్టకు వీళ్ళు అవుతుంది పెద్ద ఇంజన్. ఆడికి వెళ్ళి ఇక ఆ శివాలయం పూర్తి అయినాక గోడలకు కానగడ్డ పంచశరణ ఒక సంచి, ఊరుపల్లి నారాయణరెడ్డి రామరెడ్డి ఒక సంచి, కానకుర్తి సూగప్ప ఒక సంచి, రామరెడ్డి ముగ్గురు కలిసి నెత్తితో 5-6 సిమెంట్ సంచులు ఇచ్చి అది శివాలయం పూర్తి చేసేసారు. గుట్ట మీద ముందు ఓన్లీ ఏం లేకుండా ఒక దర్గా ఒకటి ఉండాలి, వేరే ఎవరు ఉండేది. ఇంకా శివాలయం నుంచి పొద్దున్న లేచి ఇక రామాలయం ఉండేదంట. ఆడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కుటుంబం పోయేదంట. పోతే అమ్మ ఎందుకు పోయేదంటే ఇలా పెద్ద పూలు వస్తుంది కదా దాని నోటి ఎవరు వస్తా అని ఆ దర్గాకి అడ కూర్చుందంట సాయంత్రం 6 గంటలు. అమ్మాయి చెప్పిందా ఇది నీకు? అమ్మ నాకు చెప్పింది ఇది. అయితే ఇక పెద్ద పూలు ఇక 10-12 కొట్టిన దాకా కూర్చుంటే ఏం లేదంట. 1 గంట అయినాక ఆ గాలి గలగల గలగల గాలి సపోర్ట్ అవుతుంటే పెద్ద పూలు వస్తుందంట అని అనుకున్నాను. చూస్తే ఏం లేదంట. ఇక నేను మంచిగా పూజ కూర్చోలేదని చెప్పి తెల్లారి మళ్ళీ మంచిగా కూర్చున్నాను. తెల్లారి కూడా అట్లే మధ్యాహ్నం అందాడే మళ్ళీ గాలి వస్తే ఆయన కూడా ఏం లేదంట. ఇదంతా గుర్తుంది అనుకున్నాను. అనుకొని ఓ రోజు సన్ను కూడా ఆన్నే బస్ స్టాండ్ ఒక సన్నుకు ఒక అదే స్టేజ్ కాడ దిగి యానబందులు ఎక్కి పోతుంది సన్నుకు. ఒక ఆయన బస్సు దిగి 7 గంటలకు మీదకి వచ్చి అమ్మ జానానికి ఇస్తుందంట. ఈయన భగవంతుడేమో అనుకుందంట. అనుకుంటే ఎవరు మీరు అంటే నేను ఎవరినో చూపిస్తే ఇప్పుడు అన్నాడంట. అరే వీడు మానవుడు అని చెప్పి దెబ్బకి చెక్కింది. చెట్టు ఎక్కి గుచ్చే ఉండే కింద బుచ్చయ్య అని ఎక్కేసిండు. ఎక్కిస్తే ఇక 5 మంది ఉప్పేస్తారు. ఉప్పొచ్చాకల్లా ఆయన ఎవరు మెడలో దొప్పుకొని పోయినట్టు పోయి అక్కడ పెద్ద లోయలో పోయి పడిపోయినట్టు. ఇక్కడ పోయినామని ఇక్కడ పోయినట్టు ఆయన చెట్టు దిగి తోలుకొని చూస్తే ఆ గుంతలు పడ్డాడంట. కాళ్ళు రెడిపోయినాయంట. అమ్మందంటే ఆయన గుట్టకూర ఏమన్నా కుది అని చెప్తే ఇక మంచం మీద తెచ్చి తీసుకుపోయారంట ఆయన. ఇక ఆ కథ జరిగినాక తర్వాత ఇక ఇవి కట్టుడాల గురించి నేను తొలుత పోయినప్పుడు చుట్టువారుగా ఒకటే రూమ్ ఉండే అమ్మకు. ఆ చుట్టువారుగా చేనుల చుట్టూరా రాళ్ళు వేరుస్తాం చూడు, రాళ్ళ గోడలాగా అట్లా పేర్చి ఉండే చిన్న దర్వాజ ఉండే. ఇక బొమ్మాయి ఆయన వచ్చి ఆ చుట్టూ కంపౌండ్ వాళ్ళు కనిపించిండు, రథం చేపించిండు. అది అయిన తర్వాత నాకు గుర్తున్న కాడికి ఇప్పుడు గుప్తా అని కోమట ఆయన ఉండి అమ్మ పేరు లాటరీ లేస్తే 24 లీటర్ యాగడి ఇప్పించిండు.
మరి తిప్పమ గండమాల లాటరీ అయితే అది భూమి ఏడున్నది 24 ఎకరాలు. 24 కనకట ఇప్పుడు పెద్ద వ్యవసాయం నడుస్తుంది ఆడ. ఆ, పత్తి కానీ చెరుకు కానీ అంతా ఇప్పుడు దాని చుట్టూ ఇంకా తీసుకోవాలి భూమి బాగానే. ఉమ్. అమ్మోళ్ళు కొన్నారా అమ్మోళ్ళే దాని కొన్నారు అది ఎంత తిరిగి ఎవరు ఈయన రఘుస్వామి ఉన్నప్పుడు కొన్నాడు, ఈయన ఏం కొనలేదు. రఘుస్వామి కొని తవ్వ లేకుండా తవ్వ చేసిండు ఆయన్ని. ఎవరుండే ఫస్ట్ గుట్ట మీద మెయిన్ ఇవన్నీ చూసుకోనికి ఎవరుండే? ఆ? భూమి చూసుకోనికి ఎవరెవరు ఉండే? అమ్మ ఇవన్నీ చూసుకోనికి ఎవరుండే? అప్పుడు ఉన్నప్పుడు ఎవరు లేకుండ్రి. తర్వాత ఎవరు వచ్చి ఉండే? మేము ఉన్నప్పుడు ఆ శరణే అంటుండే ఒక ఆయన గుట్ట మీద దీపాలు పెట్టని దేనికి. ఇప్పుడు బస్ కండక్టర్ అయితే ఇక్కడ బస్సు వస్తుంది చూడు, ఆయన బామ్మడి ఆయన చుట్టమే అన్నమాట. ఆయన దొంకొచ్చిండు పెద్ద మనిషి లాగా అయిండు. ఆయన ఉండే దీపాలు పెట్టి చేస్తుండే. తర్వాత జైరాబాద్ శంకర్ ఉండే. తర్వాత గుళ్ళగడ్డకి కరీంనగర్ నారాయణ ఉండే. నారాయణనే వెంకటరామ గుడి కట్టడానికే ముందుంటుండే. ఈ రామరెడ్డి గిట రామరెడ్డి గోవిందరావు ఇద్దరు కలిసి ఏమో శివాలయం కట్టించారు. వెంకటరాముడి గుడి రామరెడ్డి గోవిందరావు శివాలయం కట్టించారు. శివాలయం ఒక్కడే గోవిందరావు కట్టించిందట అప్పుడు మేము రాకపోకముందే. వెంకటరమణ గుడి వెంకటరాముడి గుడి ఇప్పుడు రామరెడ్డి గోవిందరావు వీళ్ళు ఇద్దరు కట్టారు అనమాట. శివాలయము గోవిందరావుడు ఒక్కడే. గోవిందరావు పేరునే కట్టాడు అప్పుడు మేము పోకముందే. ఇది శివాలయం వెంకటరామ గుడి మేము పోయినాకనే పునాది వేసేది. శివాలయం మేము పటాసులా కట్టేది అప్పుడే. వెంకటరాముడి గుడి అమ్మన్నది కొడంగల్ ఉన్నది కదా రామరెడ్డి, అట్లా కట్టుర్రి దిండు రాయితోటి కట్టుర్రు అంటే అన్నది, గన్నేటితోటి కట్టుర్రు అన్నది. అంటే ఇక వాళ్ళు సౌకోట్లు తెచ్చేసి దర్గా పక్కకి సౌకోట్లు తెచ్చేసినాక కరీంనగర్ నారాయణ వచ్చి లేదమ్మా గన్నేటితో వద్దు శిలామండపం కట్టాలని అందరినీ కమిటీలను మీటింగ్ పెట్టి సైన్లు పెట్టించి ఆయనకు జిమ్మదారు చేశారు. ఆయన ఇక మద్రాసు పోయి 40 మందిని తోలుకొచ్చి కింద రూములు వేసి అన్ని రెగ్యులర్ రూములు వేసి ఆ 20 మంది 30 మంది ఆడ పెట్టి అప్పుడు శిలామండపం సురువు చేశారు. చేసినాక 60,000 ఉండే అమ్మతాంతో 60,000 తీసుకుపోతే ఆ సామాన్లకి అయిపోయినాయి. ఇక ఇక్కడ అక్కడ చేసి కడితే వాళ్ళు అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకొని మా పైసలు అని 800 గుట్టకే పెడుతున్నామంట అని వాళ్ళ తమ్ముడు ఎవరు బస్వయ్య తమ్ముడు కరీంనగర్ కొను అంటే ఇక అది బంద్ అయ్యింది. బంద్ అయితే ఇక నాడు బన్నప్పకి ఉండే బన్నప్ప ఇట్లా వెంకటరామ గుడి బంద్ అయిపోయి వాళ్ళు బన్నప్ప అది బస్వయ్య తమ్ముడు వద్దంటున్నారంట, పని బంద్ అయితే ఎట్లా చేస్తామంటే అప్పుడు అమ్మ చందాలు చేసి కట్టినకి ఏర్పాటు చేసింది. అంతట్లోనే గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అమ్మ మరి ఇంత ఎత్తు వేసింది దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కావాలంటే అని అడిగారు. మేము ఉన్నాం అప్పుడు అంటే బన్నప్ప ఉండే. బన్నప్ప ఏమని లేదు నాయన ఎవరు ఇచ్చారు, ఎవరి పేరు మీకు ట్యాక్స్ కట్టాలి, ఎవరు రాయి ఇచ్చారు, ఎవరు మట్టి ఇచ్చారు, ఎవరు ఉసుకు ఇచ్చారు, అట్లా కట్టిరు అంటే అమ్మ ఏమని అవును ఆయన వెంకటరామన్న భక్తులు వెంకటరామను కొలుస్తారు, శివాలయం భక్తులు శివాలయం కొలుస్తారు, మరి మీకెందుకు ఆ తిప్పలంతా అంటే లేదమ్మా గవర్నమెంట్ కానూన్ ప్రకారంగా మేము పోవాలి కదా అలాంటి అది బన్నప్ప చూసుకోవడం. అది అట్లా గుట్ట పేరు అయిన ఉండే అమ్మకు గుట్ట పేరేమో 152 51 ఎకరాలు. అది గ్రామకంఠం. గ్రామకంఠం అయితే ఇప్పుడు ఈ బన్నప్ప అమ్మ వచ్చినాక ఇప్పుడు అమ్మ శంకర్దేవ్ మినిస్టర్ ఇదంతా గడబడ అవుతుందట అని అమ్మ చెముల నీళ్ళు ఒక ఊదిబత్తెల గడ తీసుకొని లోపలికి పోయి ఈ మూసేసి గనేట్ అని చెప్పింది. చెప్తే ఆ శంకర్దేవ్ మినిస్టర్ ఉన్నప్పుడు అట్లే గనెడ పెట్టి మూసేసేసారు. చుట్టువారుగా ఉసుక పోసి అమ్మ చుట్టూ రోమ్ చుట్టూ అట్లా 71 రోజుకు అమ్మ శిలాదా ఏదో పలిగి అక్కడ అమ్మ మీద పడతాయి రాళ్ళు, ఇక్కడ పడతాయి అంటే అక్బరేట్ డాక్టరు అయ్యో అమ్మ మీద రాళ్ళు పడుతున్నాయి పోయి ఇట్లా ముట్టుకుంటే అది బంద్ అయిందట పడి. అమ్మ ఉత్తరం వేసిందంట ఇది పడదు, ఇది ముట్టుకున్నారు పడదు, మీరు గడపడితే తీసేయమన్నట్టు. రామరెడ్డి బాగా ఉత్తరం వేసినాడు, లక్షలాది మంది వచ్చారు అమ్మ
నీళ్ళు దొరుకుతలేవు, పుట్టపిత్తులు దొరుకుతలేవు, దర్శనం కొరకు వచ్చి రమ్మంటే ఇది తీసేయండి పడవ ఇది ముట్టుకున్నారు మీరు అంటే అది తీసేసారు. తీసేసినాక ఎట్లయిందంటే అమ్మ కుండలో నీళ్ళు పోతే మొలకెత్తే గాలి వెళ్తే పచ్చగా అవుతుంది కదా, అట్లా అయిందంట అమ్మ కూర పచ్చగా ఉమ్, గాలి లేక. ఉమ్, ఇంకా అప్పుడు శివాలయం వచ్చి కూర్చొని సైలు చేసి ఇట్లా కారు ఇది కావాలంటే కారు తెప్పిస్తే కానాగడ పెద్ద గుడి ఉంది, గుండం ఉంది ఆడ. ఉమ్, ఆ గుండంలో 3 గంటలు నీళ్ళనే ఉందంట. ఉమ్, ఆడికి లేచి మళ్ళీ అప్పుడు ఎవరు చూడనీకే కళ్ళు జారుతున్నాడు అమ్మను. ఉమ్, అప్పుడు రోడ్డు పూట రాకుండా చెట్లకి వెళ్ళి చేనులకి వెళ్ళి చక్కగా వచ్చి గుట్ట ఎక్కిందంట. గుట్ట ఎక్కితే గోవిందరావు ఎంబడి పోయి అప్పటి నుంచి గోవిందరావు శనివారం రావాలి, ఆదివారం అంతా చూసుకోవాలి, మళ్ళీ పోవాలి. ఆయన కొడంగల్ తహసీల్దార్ అనమాట. గోవిందరావు చూసుకుంటున్నాడు ఆ ముందు. అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. అప్పుడే నేను సేవకుంటాంట అని మాట ఇచ్చిందంట. ఉమ్, అంతా ఆయనే చూసుకుంటుండే. ఇంకా ఆడికి వెళ్ళి అదంతా చూసి అమ్మదంతా చూసి ఆ, ఇదంతా అమ్మ చరిత్రతో చూసి ఆయన బొంబాయి ఆయన అది కట్టించిండు కంపౌండ్ వాళ్ళు మొత్తం. ఇక గుప్తనేమో రాగడిపించిండు. నువ్వు వ్యవసాయం చేసింది ఏడా చేసిరు అది వ్యవసాయం? ఇప్పుడు లేదా మరి పెద్ద వ్యవసాయం అదే కదా. 20 ఎకరాల గుప్తా ఇచ్చిన 24 ఎకరాలేమో ఒక గుప్త ఇప్పించిండు. ఆ, 4 ఎకరాలే వెనక సిరి మళ్ళీ తీసుకున్నారు. కొనుక్కున్నారా 4 ఎకరాలు? 4 ఎకరాలు వెనక సిరి అమ్మ ఆశ్రమం కొనుక్కున్నారు 4 ఎకరాలు. ఆ, ఇక వెనక సిరి ఇంకా నేను ఇక్కడ వచ్చినా కూడా మళ్ళీ బాగానే కొన్నారు. ఎవరు ఇచ్చినారు? ఎవరు కొన్నారు రాదు నాకు తెలియదు. నేను 6 ఎకరాలు ఇక్కడ నంది దిక్కు 6 ఎకరాలు ఉన్నదంట. అదే 6 ఎకరాలు తిప్పమ్మ అమ్మకు 100 డబ్బులు ఇస్తుండే. గండవాళ్ళు వస్తే రామరెడ్డి అని స్పీడ్ పోయినారు. స్పీడ్ పోతే అమ్మ రోజు తీర్థం వేస్తే బాగా అయింది. ఇక ఆమె ఏం చేసింది 6 ఎకరాల అవసరం చేనిచ్చింది నూనె కిందికి. బాపానికి ఇష్టమ్మ బల్లోన్ బాయ్ 2 ఎకరాలు ఇప్పించింది. కానగడ్డ బల్జ చెన్నప్ప ఎర్ర తోట ఎకర భూమి ఇప్పించిండు. హోటల్ లక్ష్మమ్మ ఆమె స్టాండ్ అయ్యి పడిపోతే అమ్మ లేవమంటే లేస్తే అది 4 ఎకరాలు ఇచ్చింది. ఇక్కడ బస్ డిపోకి మెట్లేమో నూనె పిచ్చే కట్టించింది. అక్కడ యానగొందికేమో అమ్మనే చంద్రరూపకంగా చేసి అమ్మం కట్టించింది. ఇట్లా తలావా పని చేసారు అప్పుడు అందరు చేసారు. గోవిందరావు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఉండే గుట్ట మీద? ఎవరు అన్నమ్మ పనులన్నీ చూసుకోనికి ఎవరు ఉండే? రోజులు అయిపోయినాక ఒక ఆయన స్వామి అంటుండే కర్ణాటక ఆయన కొన్ని జరుగుడిపోయిండు. తర్వాత అశోకుడు ఆయన కొన్ని జరుగుడిపోయిండు. తర్వాత ఆయన రామశెట్టి అంటుండే ఆయన కొన్ని జరుగుడిపోయిండు. వ్యవసాయానికంతా మేమే ఉంటుండే జిమ్మదంతా. బాల్మానక్క ఇటెండో బలమన్నాక ఆమె వెనక తీసుకొచ్చి ఇక గుట్ట మీద అంతా అమ్మ దగ్గర ఆమెనే చూసుకుంటుండే. అమ్మ దగ్గర పాద పూజలు కానీ చందలు కానీ అవన్నీ ఆమె చూసుకుంటుండే. బాల్మానక్క తర్వాత ఇక తర్వాత ఇక అప్పుడప్పుడు ఈయన వస్తున్నారు అప్పటికప్పుడే. ఆమె చచ్చిపోయే ముందరనే వచ్చిండు. వచ్చి ఈయన దూరం బసవాన కూడా వచ్చి పండుకుపోయినట్ట ఏమి లేకపోతే ఈయన ఎవరు తోలుకొచ్చి హనుమంతు యానగొంది కిష్టాపురుడు కదా తెలుగులోకి రాడు ఆయన తోలుకొచ్చి అమ్మకు పరిచయం చేపించి అమ్మకు పరిచయం చేయించాడు అనమాట. ఈ మస్తుగా ఉన్నాయి అని ఎవరికి అది ఉన్నాయి ఇవన్నీ కానీ